అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించిన సందర్భం. రెండు దేశాలకు సంబంధించి కరాచీ తీరంలో మిసైల్స్ ను పరీక్షిస్తోంది పాకిస్తాన్. ఇటు భారత్ కూడా అటువంటి యుద్ధ సన్నాలకి ఇన్ఫాక్ట్ రెడీ అవుతోంది. ఎట్టి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలంటూ పాకిస్తాన్ తన సైనికులకి ఇప్పటికే ఆర్డర్స్ ని పాస్ చేసింది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ఎప్పుడైతే ఇటు భారత్ నిర్ణయం తీసుకుందో యుద్ధం ప్రకటించడమేనా అంటూ పాకిస్తాన్ సిద్ధమవుతోంది. భారత విమానాలకు పాకిస్తాన్ గగనతలాన్ని మూసేసింది. భారత వ్యాపార సంబంధాలను తెంచుకుంది పాక్. ఇన్ఫాక్ట్ భారత్ కూడా తెంచేసుకుంది. పాకిస్తాన్ బందీగా భారత జవాన్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. కానీ గుర్తుపెట్టుకో పాకిస్తాన్, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడంటూ ప్రస్తుతం పాకిస్తాన్ ఆరోపించడం జరుగుతోంది. నువ్వు చేసిందేవైనా సమంజసంగా ఉందా? ఇటు భూభాగంలోకి, భారత భూభాగంలోకి నీ జైషే మహమ్మద్, నీ లష్కర్ తైబా వీటి అనుబంధ సంస్థలుగా చెబుతున్న అవి ఆ ఆర్గనైజేషన్స్ ఇక్కడికి వచ్చి ఎంత బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి? దీనికి సమాధానం చెప్పవేం ఆసిఫ్ మునీర్? We question you. Tell the reason to the world. మీ దేశంలో పుట్టిన ఉగ్రవాదమేగా, సమాధానం చెప్పవే. మీ దేశంలో పుట్టిన ఉగ్రవాదానికి సమాధానం చెప్పవు. పిచ్చి వాగుడు వాగుతావు. నీ దేశంలో పుట్టిన ఉగ్రవాదాన్ని అణిచేసే ప్రక్రియ ఏది? నీకన్నా ముందు వాళ్ళకి సంబంధించి చూసి నేర్చుకో అంటూ ప్రస్తుతం యావత్ ప్రపంచం పాకిస్తాన్ వైపు ఇదిగో ఇలా 1 వేలు కాదు 5 వేలు చూపిస్తోంది. యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇంతకు ముందు పాకిస్తాన్కి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వ్యక్తి ప్రెసిడెంట్ ఆర్మీ చీఫ్గా ఉన్న పరిస్థితి ఆసిఫ్ మునీర్కి సంబంధించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, ప్రస్తుతం కాక రేపిన పరిస్థితి. దాని తర్వాత పహల్గామ్కి సంబంధించిన ఘటనతో ఒక్కసారిగా రెండు దేశాలకు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసినట్టుగా తెలుస్తోంది. అంటే ఇక యుద్ధమేనా? అటువంటి సంకేతాలే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇక్కడ ప్రధానంగా ఒక మాట ప్రస్తావించుకోవడం జరుగుతుంటుంది. చీఫ్ ఆఫ్ ఆర్మీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రెసిడెంట్కి దీనికి అధిపతి, రాష్ట్రపతి మన ఆర్మీకి అధిపతి. ఈ నేపథ్యంలో హోంమంత్రిగా బాధ్యత ఉంటుంది అమిత్ షాకి. వెళ్ళి ప్రెసిడెంట్కి చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కీలకమైన డెవలప్మెంట్ ఒకటి జరుగుతున్నాయి. ఇటు భారత్ కూడా తగ్గేదే లేదంటోంది. సింధు జలాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే ఇటు అరేబియా సముద్రానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, యుద్ధ విన్యాసాలు ప్రారంభం అవ్వబోతున్నాయా? ఇటు పాకిస్తాన్ ఏమో వైమానిక విన్యాసాలకు సంబంధించి కావచ్చు, తన గగనతలానికి సంబంధించి కావచ్చు, ఇప్పటికే వాటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. ఇటు రావల్పేట నుంచి, కరాచీ నుంచి ఇదిగో ఈ వ్యక్తి చేసిన వ్యాఖ్యలే. మన మతం వేరు, మన ఆచార వ్యవహారాలు వేరు. ఆ దేశంలో ఏం చెప్పదలుచుకున్నాడు ఈ వ్యక్తి? ఆసిఫ్ మునీర్కి సంబంధించి చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు అని చెప్పుకుంటున్న సందర్భం. ఇటు యావత్ ప్రపంచం మునీర్ మీద ఇప్పుడు చూపిస్తున్న సందర్భం. ఇటువంటి ఇబ్బందికర వాతావరణానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితుల్లో ఆసిఫ్ మునీర్కి సంబంధించి ప్రస్తుతం అందరూ బిజీగా ఉన్నారు. ఈ వ్యక్తి మాత్రం ఎక్కడ ఆసిఫ్ మునీర్ ఎక్కడ కనిపించట్లే. ఏదో జరుగుతున్న మీటింగ్లో మిగతా వాళ్ళకి సంబంధించి కనిపిస్తున్నాడు కానీ ఈయన కనిపించట్లేదు అనేది ఒక వార్త అయితే మాత్రం చూడడం జరుగుతోంది. అంటే ఏదో జరుగుతోంది. ఇటు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇప్పటికే మంతనాలు జరుపుతున్నాడు. ఒక కంగారు వాతావరణం కనిపిస్తోంది పాకిస్తాన్లో. ఒక కంగారు వాతావరణం. ఓ పక్క వైమానిక ఇన్ఫాక్ట్ ఎయిర్ ఫోర్స్ని, పాకిస్తాన్ తన ఎయిర్ ఫోర్స్ని పూర్తిగా ముమ్మరం చేసింది. గగనతలాన్ని భారత్కు మూసేసింది. ఎవరికి కావాలి నీ బోర్డు గగనతలం? ఎవరికి కావాలి? ఎంత ఉంటుంది? చుట్టూ తిరిగి వస్తాం. ఇటు సింధు జలాలకు సంబంధించి ఎప్పుడైతే భారత్ యాక్షన్ తీసుకుందో వెంటనే గగనతలాన్ని మూసేసింది. నువ్వు మూసేదేంటి గగనతలాన్ని? కావలసిన ఒక 1/2 కిలోమీటర్ ఎక్స్ట్రా అవుతుంది మాటల్లో. అరేబియా సముద్రం మాకుంది, అక్కడి నుంచి వస్తాం. ఇప్పుడు ఒక్కసారి గుర్తుపెట్టుకో పాకిస్తాన్. బహుశా నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక్కడ భారత్ ప్రత్యేక యుద్ధం ప్రకటించాల్సిన అవసరం లేదు. నీ ప్రజలే బలూచిస్తాన్కి సంబంధించి సమాధానం చెప్పు. నీ ప్రజలే నీ మీద అక్కడ అట్టడుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించిన క్వశ్చన్ లేవనెత్తుతాడు పెద్ద ఆయన.
సో ఇప్పుడు ప్రెసిడెంట్కి సంబంధించి ఒకసారి విశ్వాస్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఇక్కడ మరి కాసేపట్లో విశ్వాస్ వచ్చే పరిస్థితి. అక్కడ పహల్గామ్లో పరిస్థితులు ఏంటి? ఎందుకంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటనను ఖండించారు. ఒకటే చెప్పుకొచ్చారు ఆమె, ఈ ఘటనను యావత్ ప్రపంచం ఖండిస్తోంది. ద్రౌపది ముర్ము ఒకటే చెప్పారు, భారత్ తన పౌరుల పట్ల ఎప్పుడు రక్షణగానే ఉంటుంది అంటూ. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సిసిఎస్ భేటీ అయింది చూశారు. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ప్రధాని మోదీ, దాంతోపాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఇంకా ఎవరు సంబంధించి ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న మన నిర్మలా సీతారామన్, తను బయట పర్యటనలు ఉండాలి, అయితే ఆమె కూడా ఉండాల్సింది. అలాగే విదేశాంగ మంత్రి జయశంకర్, దాంతోపాటు మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రస్తుతం అడ్వైజర్గా ఉన్నారు. వీళ్ళందరూ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి జరిగిన తర్వాత ఈరోజు ప్రధాని మోదీ వేసిన డైలాగ్ ఒక్కొక్కడికి ఉంటుందిరా, మీకు గుర్తు పెట్టుకోండి, ఒక్కొక్కడికి ఉంటుంది, మడత పెట్టి ఉంటుంది. ఇదే మన భాషలో మాట్లాడితే ఆయన చెప్పిన డైలాగ్కి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ప్రస్తుతం అక్కడ పరిణామాలు ఏంటి, పహల్గామ్లో ఏం జరిగింది? పహల్గామ్లో ఇప్పటికే ఇటు చీఫ్ ఆఫ్ ఆర్మీ ఆయన కూడా చేరుకుంటున్నారు. రేపు ఆయన వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది, ఫ్రైడే. ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటి, పహల్గామ్లో ఉన్న పరిస్థితులు ఏంటి? ఇప్పటికే అక్కడ భీకర యుద్ధ వాతావరణం నడుస్తోంది. ఇప్పటికే దాదాపుగా 12 మంది ఉగ్రవాదులని మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అరౌండ్ 12 టెర్రరిస్ట్ న్యూట్రలైజ్డ్ అనే మాట వినిపిస్తోంది. ఇదిగో ఇది నిన్న సిసిఎస్ మీటింగ్కి సంబంధించి ఒక్కసారి చూడొచ్చు. అదిగో రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, దాంతోపాటు శక్తికాంత దాస్ మాజీ ఆర్బీఐ గారు ప్రస్తుత సలహాదారుగా ఉన్నారు. వీళ్ళందరూ ఇదిగో ఆ పిక్చర్ చూడండి. ఆ పిక్చర్ నిన్న జరిగిన మీటింగ్ అది. ప్రస్తుతం ఫైటర్ జెట్స్ సిద్ధమవుతున్నాయి, సబ్మెరైన్స్ సిద్ధమవుతున్నాయి, దాంతోపాటు గగనతలం రెడీగా ఉంది, మిలిటరీ రెడీగా ఉంది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిద్ధంగా ఉంది. దాంతోపాటు మనకున్న ఆ దళాలు బలగాలు అన్నీ సుశిక్షితులుగా పూర్తిగా సయ్యండానికి సిద్ధంగా ఉన్నారు. కయ్యానికి కాలు దువ్వా, చూసుకో ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ కూడా ప్రస్తుతం బీభత్సమైన చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రపతిని కలిశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. 20 దేశాలకు పరిస్థితిని వివరించింది భారత విదేశాంగ శాఖ. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణాన్ని సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. 2 దేశాలు కూడా సరిహద్దులో కరాచీ తీరంలో మిసైల్స్ ను పరీక్షించింది పాకిస్తాన్. సైన్యానికి సెలవులు రద్దు చేసింది పాకిస్తాన్. ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలంటూ పాకిస్తాన్ నిర్ణయించింది. ఏంటి నీ పరిస్థితి మాట్లాడదాం. సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడానికి సంబంధించి, సింధు జలాలకు సంబంధించి ఎప్పుడైతే వైదొలిగిందో అక్కడ పరిస్థితులకు సంబంధించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని ఇటు మేము సింధు జలాలని ఆపేశాం అని చెప్పి భారత్ అంటే గగనతలాన్ని మూస్తావా? ఏదో సరే మొహం చూపించమ్మా, కుదిరితే మొహం చూపించమ్మా, నీది గగనతలం మూస్తావా? నీకు ఆల్రెడీ కొంచెమైనా ఉండుంటే నీకు అర్థమైపోయి ఉండాలి. నిన్న ఎప్పుడైతే ప్రధాని మోదీ సౌదీ అరేబియా నుంచి వచ్చారో కింద నుంచి అంటే అవసరం లేదు, నీ గగనతలం మాకు అవసరం లేదని చెప్పి నీ గగనతలాన్ని టచ్ చేయకుండానే వచ్చారు. అప్పుడే నీకు అర్థమైంది నువ్వు వదిలేదేంటి బోడీ. ఇక్కడ మోదీ కింద నుంచి వచ్చాడు, అప్పుడే నీకు అర్థమై ఉండాలి. ఆల్రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ కి సంబంధించి కీలక మీటింగ్ షహబాజ్ షరీఫ్. ఇదిగో పాకిస్తాన్ కి సంబంధించి షహబాజ్ షరీఫ్, ఆర్మీ, నేవీ, దాంతో పాటు మిలిటరీ మొత్తం వాళ్ళు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు మిలిటరీ మొత్తం అంతా కూడా మీటింగ్ అవుతోంది. ముఖ్య కార్యదర్శులందరూ కూడా భేటీలో ఉన్నారు. షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం భేటీలో ఉన్నారు. ఇక్కడ ఆసిఫ్ మునీర్కి సంబంధించి కూడా ఆయన భేటీలో పాల్గొనే అంశానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు పాకిస్తాన్కి సంబంధించి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేకపోతే ఆ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి డిఫెన్స్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా వాళ్ళు ఇదిగో మీరు చూడొచ్చు పూర్తిగా ఫినాన్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే డిఫెన్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళందరూ ప్రెసెంట్ భేటీ అయ్యారు. ఆర్మీకి సంబంధించి, దాంతోపాటు ఎయిర్ ఫోర్స్తో పాటు ఇటు బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొన్న సందర్భం. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. షహబాజ్ షరీఫ్ ఏం చేయబోతున్నాడు? ఇటు యుద్ధం ప్రకటించబోతున్నాడా, లేకపోతే ఇటు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటున్నాడా?
విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూడొచ్చు. ఒక్కొక్కరి ముఖం చూడండి, ఎంత టెన్స్ వాతావరణం కనిపిస్తోందో. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడడం జరుగుతోంది. పాకిస్తాన్ ప్రస్తుతం హై టెన్షన్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. రెండు దేశాల్లో కూడా సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించాయి రెండు దేశాలు. ఏ క్షణమైనా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ పాకిస్తాన్ తన అధికారులకు సూచిస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆయన తన అధికారులకు డైరెక్షన్స్ ఇస్తున్న సందర్భంలో ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఒకసారి ఐ రిక్వెస్ట్ టీమ్, నిన్న ఈ విజువల్, ఈ రోజు పాకిస్తాన్కి సంబంధించిన మీటింగ్, ఆ రెండింటిని కూడా ఒకసారి మనం ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్న మీరు చూస్తే దాదాపుగా 2 గంటల పాటు సాగింది. ఆ తర్వాత మిస్రీ బయటకు వచ్చారు, విక్రమ్ మిస్రీ బయటకు వచ్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. విదేశాంగ కార్యదర్శి ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ బయటకు వచ్చారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భాన్ని చూసాం. ఇప్పుడు చూడొచ్చు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆయన కూడా ఇప్పుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. షహబాజ్ షరీఫ్ ప్రస్తుతం తన అధికారులకు డైరెక్షన్స్ ఇస్తున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఒకటే చెబుతోంది పాకిస్తాన్, ఎటువంటి సిచ్యువేషన్కైనా సిద్ధంగా ఉండండి అంటూ తన మొత్తం ఆ డిఫెన్స్కి సంబంధించిన, రక్షణ శాఖకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా డైరెక్షన్స్ ఇస్తున్నారు రాష్ట్రపతి హోమ్స్. ఇన్ఫాక్ట్ రాష్ట్రపతిని కలిసిన సందర్భాన్ని చూడొచ్చు మనం. రేపు పహల్గామ్కు వెళ్ళబోతున్నారు ఆర్మీ చీఫ్. ఇప్పటికే 20 దేశాలకు విదేశాంగ శాఖ తన పరిస్థితిని వివరించింది. దానికి సంబంధించి మీరు చూడొచ్చు లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి ఎటువంటి సినారియో ఉందో. ప్రతి క్షణం సెకండ్కి మారిపోతోంది. క్షణం ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. ఇటు భారత్ ఏం చేయబోతోంది, పాకిస్తాన్ ఏం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు అరేబియా సముద్రం మీదుగా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. దాంతోపాటు బంగాళాఖాతానికి సంబంధించి, ఎందుకంటే బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి అక్కడ సిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ ఉంటుంది. బట్ అది ఇప్పుడు మనకు అంత సిచ్యువేషన్ లేదు. కానీ ఇటు అరేబియా సముద్రానికి సంబంధించి మాత్రం పూర్తిగా పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఒకవేళ దాడి చేయాల్సి వస్తే కనుక మనకి ఎయిర్ ఫోర్స్, నేవీ, అలాగే ఆర్మీ, ఇటు నేవీ కూడా సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే మీరు చూస్తే ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మాట మాట్లాడుకోవాలి. ఇక్కడ భారత్కి సంబంధించి నేవీ ముందుగా యుద్ధంలోకి దిగే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే రిమెంబర్, నిన్నే యాక్టివేట్ అయిపోయింది పాకిస్తాన్ తన గగన దళాన్ని పూర్తిగా కరాచీ నుంచి కావచ్చు, లేకపోతే రావల్పేట నుంచి కావచ్చు, తన యుద్ధ సామాగ్రిని పూర్తిగా తీసుకొచ్చి ఇటు మోహరించేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు లాస్ట్ టైం ఘాజీ లాంటి సినిమాలు మనం చూసుంటాం. అటువంటి సిచ్యువేషన్ ఉండబోతుందా? రైట్, మనతో పాటు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా జాయిన్ అవుతున్నారు. రిటైర్డ్ కెప్టెన్ అనంత కృష్ణ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సార్, గుడ్ ఈవినింగ్. నా మాట వినిపిస్తోందా అండి? వినిపిస్తుంది. అనంత కృష్ణన్ గారు, హై టెన్షన్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు తన షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో ఒక భేటీ అవుతున్న పరిస్థితి మనం చూసాం కొద్దిసేపటి క్రితం. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇటు ప్రధానంగా మనం కూడా చూసుకుంటే ఇక్కడ అరేబియా సముద్రంలో నేవీకి సంబంధించి ఆ ఎక్సర్సైజెస్ మనకు కనిపిస్తున్నాయి. సో ముందుగా నేవీ అడుగుపెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ ఎయిర్ గగనదళానికి సంబంధించి పూర్తిగా సెక్యూర్డ్గా కనిపిస్తోంది అంటూ రెండు దేశాలు మాట్లాడుకున్న నేపథ్యం. సార్, నిన్న జరిగిన ఉగ్రదాడికి చనిపోయిన వాళ్ళందరికీ మా తరఫున నివాళులు అర్పిస్తున్నాము. అందులో ముఖ్యంగా మన నేవీ ఆఫీసర్ ఒక అతను చనిపోయారు. చాలా బాధగా ఉంది. కాకపోతే ఇది నిన్న జరిగింది ఉగ్రదాడి, అది ఉగ్రవాదం మీద కాదు, భారతదేశం మీద దాడి చేసిండు వాళ్ళు. పడుకున్న పామును లేపినట్లు పడుకున్న దేశాన్ని లేపి నిలబెట్టారు, మేల్కించారు మనను. ఇప్పుడు భారత్ కు ఒక మంచి ఆప్షన్ ఉంది సార్. ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయి కనుక భారతదేశం తీసుకున్న స్టెప్ ప్రపంచ దేశాలన్నీ నివ్వరపోయేలాగా ఉంటాయి. మీకు త్వరలోనే ఈ 2-3 రోజుల్లో దాని రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ మూడు భాగాలుగా విభజించడానికి ఇది ఒక ఛాన్స్. ఒకటి బలూచిస్తాన్, ఒకటి పిఓకే పాకిస్తాన్ మీద అటాక్ చేసి 3గా డివైడ్ చేస్తే ఈ తలనొప్పి మనకు తగ్గిపోతుంది. అందుకొరకు భారత ప్రధానికి మాకు ఆ నమ్మకం ఉంది. ఇది గట్టి చర్య తీసుకుంటుందని అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు అంటే డిఫెన్స్ వేలో చూసుకున్నప్పుడు మనతో పోల్చుకుంటే పాకిస్తాన్ ఏమాత్రం కూడా సరిదూగే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. కానీ పాకిస్తాన్ ఏం చేసినా ఏం చేయలేదు, ఎంతకే కూడా తీయలేదు ఇండియాని. విన్నారా సార్? ఆల్రెడీ 3 ఆపరేషన్లు ఫెయిల్ అయ్యారు. 65-71 కార్గిల్. మనకి ఎప్పుడు సాటి రారు వాళ్ళు. భారతదేశం ఏం ఆలోచన చేస్తుందంటే యుద్ధము వద్దు అని అనుకుంటున్నాం మనం.
సామరస్యంగా పోదాం అనుకుంటే వాళ్ళు యుద్ధం కావాలంటున్నారు. యుద్ధం చేసేది లాస్ట్ ఆప్షన్ ఉంటుందండి. యుద్ధం చేస్తే 20 ఏళ్ళు మనం కూడా బ్యాక్ వెళ్తాం. యుద్ధం గురించి ప్రధానమంత్రి గారు కూడా ఆలోచన చెయ్యరు. ఎందుకంటే యుద్ధం అని వస్తే మనకు నష్టం ఉంది, వాళ్ళకు నష్టం ఉంది. కానీ ఓడిపోవడం అనేది భారతదేశ చరిత్రలోనే లేదు. మన ఇప్పుడు కాదు, ఇంకా 10 తరాలు ఇలాంటి ఉగ్రవాదాలు చేసినా భారతదేశం దేనికి భయపడదు. దీనికి ఖచ్చితంగా మంచి జవాబు ఇస్తారు. కానీ అనంతకృష్ణ గారు, ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్, నేను ఒక ప్రశ్న ఇక్కడ సంధించాలనుకుంటున్నాను. ఏంటంటే కనుక ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే పాకిస్తాన్ కూడా తన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ తో భేటీ అయింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? పాకిస్తాన్ యుద్ధానికి కాలుదూవే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఎటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది? మేకపోతే గంభీరం అంటారండి ఇది. అంటే మనల్ని బెదిరించడానికి వాడితో ఏమీ లేదు సత్తా. ఎందుకంటే డైవర్ట్ చేయడానికి బార్డర్ లో ఫ్లైట్లు అన్ని మూవ్ చేశారు. మార్నింగ్ మేము కూడా విన్నాము. అంటే మేము రెడీ అన్నట్టు చూపించడానికి. ఏమి జరిగేది లేదు, ఏమి కాదు. మనం ఏ స్టెప్ తీసుకున్నా వాడు ఏమి చేయలేరు. మీకు ఒక 2-3 days లో మంచి రిజల్ట్ వస్తుంది. భారతదేశమే కాదు, ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలాంటి ఒక రిజల్ట్ వస్తుంది. ఇది ఖచ్చితంగా. అంటే ఎలాంటి రిజల్ట్? ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకున్న సందర్భం పాకిస్తాన్ తన వైమానిక పూర్తిగా తన కంట్రోల్లో తీసుకుంది. ఆ తర్వాత ఇటువంటి సినారియోస్ కనిపిస్తున్నాయి. అంటే యుద్ధానికి వెళ్లే అవకాశం కనిపిస్తోందా, అంతకన్నా ముందే పరిణామాలు మారే అవకాశం ఉంది అనుకుంటున్నారా అనంతకృష్ణ గారు? యుద్ధం అనేది భారతదేశం ఇప్పుడు కూడా లాస్ట్ ఆప్షన్ లోనే ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వేరే చాలా మార్గాలు ఉన్నాయి సార్. నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు 5 స్టెప్పులు తీసుకున్నాను. నేను రాత్రి మహాన్యూస్ లో కూడా చెప్పాను. వాటర్, వాళ్ళకి పోయే ఐటమ్స్, మన దేశంతో కాకుండా కూడా ఇతర దేశాలతో వెళ్లే ఐటమ్స్ కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి అన్ని కట్అప్ చేసినాం అంటే వాళ్ళు ఏకాకి అయిపోతారు. వాళ్ళకి ఇప్పుడు ఇండియా ఏ చర్య తీసుకున్నా ప్రపంచ దేశాలు ఏవి అబ్జెక్షన్ చేయవు. ఎందుకంటే ఇండియాకు డ్యామేజ్ అయింది కనుక ఇండియా ఏ చర్య తీసుకున్నా ముక్త కంఠంతో ఏ దేశమైనా మనకే సపోర్ట్ చేస్తుంది. అందుకొరకు ఇది ఒక మంచి అవకాశం మనకు దొరికింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారు ప్రైమ్ మినిస్టర్ గారు అని మేము కోరుకుంటున్నాం. ఎట్లా సద్వినియోగం చేస్తారంటే సర్జికల్ అయితే కాదు, అంతకన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. అవి ఇంకా చెప్పలేము. కానీ ఖచ్చితంగా అనంతకృష్ణ గారు, మీరు ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ కి సంబంధించి పదం తీసుకొచ్చారు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒక సర్జికల్ స్ట్రైక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఒక బాలాకోట్ లాంటి దాడుల్ని, మెరుపు దాడుల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇక్కడ ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది కోరుగా? వాయిస్ రావట్లేదు సరిగా. అనంతకృష్ణ గారు, నా మాట వినిపిస్తోందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. అనంతకృష్ణ గారు, ఇటు సర్జికల్ స్ట్రైక్ లాంటిది మనం ఎక్స్పెక్ట్ అంటే సర్జికల్ స్ట్రైక్ లాంటిది జరిగే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే బాలాకోట్ లాంటి మెరుపు దాడులు జరిగే అవకాశం ఉందా? సర్జికల్ స్ట్రైక్ అనేది చిన్న ఇష్యూ, దీనికి పోలిస్తే చిన్న ఇష్యూ. అది అప్పుడు చేసింది సర్జికల్ స్ట్రైక్ వేరే, ఇది వేరే. ఇది దేశం మీద దాడి చేశారు వాళ్ళు, భారతదేశం మీద. నాట్ ఓన్లీ ఉగ్రవాదులు, అమాయక ప్రజలను కాదు, మన సార్వభౌమం మీద అటాక్ చేశారు. ఇది అందుకు అంత ఈజీగా వదిలిపెట్టే ఛాన్సే లేదు. ఖచ్చితంగా 3-4 days లో మీరు రిజల్ట్ వింటారు. మళ్ళీ మన కన్ను ఎత్తి చూడాలన్నా భయపడాలి. అలాంటి ఒక యాక్షన్ ఉంటుంది. అనంతకృష్ణ గారు, రేపు ఆర్మీ చీఫ్ అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే దాదాపుగా ఒక 10 మంది ఉగ్రవాదులని మనం హతమార్చినట్టుగా మనకు అందుతోంది సమాచారం. సో ఇటువంటి పరిస్థితులు మారే అవకాశం ఉంది సార్. 1-2 పాయింట్లు నేను ఇందులో చెప్పలేను సార్, ఎందుకంటే ఆర్మీ చీఫ్ వెళ్తున్నారు. మన డిఫెన్స్ ఆల్రెడీ నిన్ననే రెడీ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను, న్యూస్ లో కొన్ని చెప్పకూడదు మనము. మన డిఫెన్స్ నిన్ననే రెడీ అయింది ఆల్రెడీ. మన అటాక్ కాగానే మనం ఆల్రెడీ రెడీ అయిపోయాం. వాళ్ళు ఈ రోజు ఉదయం డిప్లై చేసిన మనం అంతకన్నా ముందే అయిపోయాం ఆల్రెడీ. అనంతకృష్ణ గారు, ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించి IMF ఇచ్చిన డబ్బులతో ప్రెసెంట్ ఆహార ధాన్యాలు కావచ్చు, లేకపోతే మీరు చూశారు ఎకనామికల్ గా చాలా పడిపోయిన పరిస్థితి, ఒక 2022 పరిస్థితులు మాట్లాడుకుంటే, అటువంటి పాకిస్తాన్ ఇప్పుడు కనీసం యుద్ధం ఆలోచన చేయగలదా? చేస్తే బతికే అవకాశం ఉంటుందా? యుద్ధం అనేది ఒక ఆలోచన ఏమి ఉండదు. వాళ్ళ మెయిన్ ఏమంటే ఇప్పుడు 2019 370 ఆర్టికల్ తీసిన తర్వాత 6 కోట్ల టూరిస్టులు విజిట్ చేశారు కాశ్మీర్ లో. అవునండి. అయితే నిన్న ఒక ఇన్సిడెంట్ తో మనకు 8,000 కోట్లు లాస్ కాశ్మీర్ స్టేట్ కి. అంటే వాళ్ళ బాధ ఏంటంటే కాశ్మీర్ లో 370 ఆర్టికల్ తీయకముందు ప్రతి పౌరుని దగ్గర ఒకరి దగ్గర కట్టెో లేకుంటే కట్టెనో రాలో తుపాకో ఇవి ఉండేవారు. ఈ రోజు కాశ్మీర్ లో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి పౌరుడి దగ్గర ఒక టేప్, ఒక మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఆ లెవెల్ కి వచ్చేసిండ్రు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, నిన్న మొత్తం జమ్మూ కాశ్మీర్ లో
వాళ్ళు బంద్ పాటించారు అంటే వాళ్ళు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నట్లే. పాకిస్తాన్ చేయడం మానేశారు. వాళ్ళ బాధ అంతా ఏంటంటే కాశ్మీర్ డెవలప్ అవుతుంది, ఇంకా మనకి వేరే దారి లేదు, ఏదో ఒక విధంగా వీళ్ళని డిస్టర్బ్ చేయాలని, అంతే తప్ప వేరే ఏం లేదు. కాశ్మీర్ డిస్టర్బ్ చేయాలి, వాళ్ళు మళ్ళీ ఏదో ఒక విధంగా భారత్ ను డిస్టర్బ్ చేయాలనుకున్నారు. 2014 తర్వాత ఉన్న అంతకన్నా ముందు ఉన్న భారతదేశం కాదు సార్ ఇది. 2014 నుంచి ఇప్పుడున్న భారతదేశం వేరే, అప్పుడున్న భారతదేశం వేరే. ప్రపంచంలో ఇప్పుడు మనం 5వ స్థానంలో ఉన్నాం ఫైనాన్స్ లో కూడా. అందుకొరకు దేనికి భయపడే పరిస్థితి అయితే లేదు. మీకు మంచి రిజల్ట్ వస్తుందని చెప్తున్నాను ఇక 3-4 days లో. అనంతకృష్ణ గారు, అఫ్ కోర్స్ మనందరం దానికోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఒక గట్టి దెబ్బ తగిలితే తెలుగులో ఒక డైలాగ్ ఉంటుంది, నా యాల్ది వాళ్ళకి తెలిసి రావాల్సిందని చెప్పి. సో ఇక్కడి నుంచి పాకిస్తాన్ ఒక మంచి క్వశ్చన్ నాకు ఇప్పుడు స్ట్రైక్ అవుతోంది అనంతకృష్ణ గారు. జైషే మహమ్మద్ కావచ్చు, లేకపోతే లష్కర్-ఇ-తైబా లాంటి సంస్థలు నేరుగా అవి రంగంలోకి దిక్కుండా ఏదో పిల్ల పిచ్చుక లాంటి సంస్థలు వాటికి సంబంధించి వాటిని ఎందుకు రంగంలోకి దించడం జరుగుతోంది? సార్ దీనికి POK మనం స్వాధీనం చేసుకుంటే 75% టెర్రరిస్ట్ ఖతం ఉంటుంది. ఏమంటారు? POK ఒకవేళ మన స్వాధీనం తీసుకుంటే 75% టెర్రరిస్టులు తగ్గిపోతారు. ఇప్పుడు అవకాశం ఉందండి, ఇప్పుడు అవకాశం ఉన్నారు. ఇదే అవకాశం అనుకోవాలా POKని పూర్తిగా మన గుప్పిట్లోకి లాగేసుకోవడానికి? మూడుగా డివైడ్ చేయడానికి ఇప్పుడు పాకిస్తాన్ మనకు ఒక అదృష్టం లాగా ఛాన్స్ వచ్చింది. బలూచిస్తాన్ సపరేట్ గా చేయొచ్చు, POK హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, పాకిస్తాన్ దీంట్లో ఈ యుద్ధంలో ఓడగొట్టవచ్చు. 3 ఛాన్సులు ఇండియాకు ఒక సువర్ణ అవకాశం ఉంది. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం ప్లాన్ చేశారు అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ అవకాశాన్ని వదిలితే మళ్ళీ దోషం మనకు. ఇది యూజ్ చేసుకోవాలి మనం. అనంతకృష్ణ గారు, ఒక్క మాటను అడగాలనుకుంటున్నాను. యాజ్ అండ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ గా, రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ గా, మాకే రక్తం సల కాగిపోతోంది. మీకేమనిపిస్తోంది ఈ ఘటన తర్వాత? నేను ఇప్పుడు 70 ఇప్పుడు పంపించిన వెళ్దామని రెడీగా ఉన్నాను. ఓపెన్ బా సార్, మీరు ఆ మాట అంటుంటే ఐ డోంట్ నో, యూ కెన్ సెన్స్ ఇట్. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి శబరిమల 1400 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తాను. 6 years నుంచి వెళ్ళాను, ఇది 7th year వెళ్ళబోతున్నాను. ఇప్పుడు పంపించినా నేను బార్డర్కి వెళ్ళడానికి ఐఎమ్ రెడీ. సార్ అంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే అంత ఆ మాట అనగలిగారంటే ఈ ఏజ్ లో కూడా ఈ వార్త విన్న తర్వాత ఎక్కడ లేని ఒక కోపం వస్తుంది. దాన్ని ఎలా మనకే ఇలా ఉంటే ఫోర్సెస్ కి ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా దీన్ని భరిస్తుంటారండి? మన దురదృష్టం ఏమిటంటే మన దగ్గరే మన నాయకులే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ టైంలో మనం అందరం ఉమ్మడిగా ఉండి దేశానికి సాయం చేయాలి. ఏ చర్య తీసుకున్నా ప్రధానమంత్రికి, ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు, ప్రతి మనిషి మనం ఇప్పుడు ఫుల్ సపోర్ట్ భారతదేశానికి చేయాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈ రోజు కూడా కొన్ని స్టేట్మెంట్లు అవి వేరే విధంగా ఇస్తున్నారు. మేము పొలిటికల్ గా పోదలుచుకోలేదు, కానీ అది కరెక్ట్ కాదు. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. ఇంకొక డెవలప్మెంట్ వస్తుంది పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ తన దుందుడుకు చర్యలకు సంబంధించి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది, మరొక అడుగు ముందుకు వేయడం జరిగింది పాకిస్తాన్. ఇప్పుడు ఏమంటోందంటే కనుక ఇంకొక కీలకమైన నిర్ణయానికి అంటూ కూడా పాకిస్తాన్ చెప్పుకొస్తోంది. ఏంటది? ఇప్పుడు పాకిస్తాన్ ఒకటే చెబుతోంది, ఇక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకు వేసిన పాకిస్తాన్ ఇంకొక అప్డేట్తో, అంటే చెప్తున్నాం కదా ముందు నుంచి కూడా, సిమ్లా అగ్రిమెంట్, భారత్తో ఉన్న సిమ్లా అగ్రిమెంట్ను కూడా తను సస్పెండ్ చేసింది పాకిస్తాన్ అనేది ఇప్పుడు అందుతున్న మనకు సమాచారం. సిమ్లా అగ్రిమెంట్కి సంబంధించి, సిమ్లా అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసినట్టు చెప్పుకొచ్చింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మనకి అనంతకృష్ణ గారు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. అనంతకృష్ణ గారు, సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో అంటే ఒక సాధారణ పౌరుడిగా మాలాంటి వాళ్ళకి ఎక్కడా లేని కోపం వస్తుంది, ఒక ఉద్వేగం వస్తుంది, ఒక ఉద్రేకం వస్తుంది, ఒక ఏదో మరిగిపోతున్న కోపం వస్తూ ఉంటుంది. ఫోర్సెస్లో ఎలా ఉంటుంది, వాళ్ళు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుని ఎగ్జిక్యూషన్లోకి వెళ్తారు? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారండి. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా మనకంటే ఎక్కువ నష్టం వాళ్ళకే జరుగుతుంది. ఎందుకంటే సిమ్లా ఒప్పందంలో ఏముంది అంటే 3వ దేశము మన 2 దేశాలు ఇంటర్ఫేర్ కాకూడదని ఆ ద్వైపాక్షిక దీంట్లో అప్పుడు గుట్టో గారు, ఇందిరాగాంధీ సంతకం పెట్టారు. ఇప్పుడు ఒకవేళ అది వాళ్ళు విత్డ్రా చేసుకుంటే మనకంటే ఎక్కువ నష్టం వాళ్ళకే జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలలో 80% ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. 80% కాదు, 90%. 1 to 4 కంట్రీస్, ఈవెన్ గల్ఫ్ ముస్లిం కంట్రీలు కూడా నిన్న ప్రతి కంట్రీ ఖండించింది అంటే మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ చేసుకుంటే వాళ్ళ క్లాసు, మన క్లాస్ కాదు. విశ్లేషకులు కూడా వాళ్ళకి అదే చెప్తున్నారు.
పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళకి చెప్పింది. ఈ రోజు నేను కూడా చదివాను. ఈ సిమ్లా ఒప్పందం ఒకవేళ కాదు అనుకుంటే నష్టం మనకే జరుగుతుంది, ఆలోచన చేసి చెప్పేయాలని వాళ్ళు సజెషన్ ఇస్తున్నారు. మరి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనకి ఏమి కాదు సార్, మనకు లాస్ అయితే కాదు, మనకు అడ్వాంటేజే ఉంటుంది. అంటే మూడో దేశము ఇంతకు ముందు ఎంటర్ఫైర్ కాకూడదని ఉంది, వాడు విత్డ్రా చేసుకుంటే మూడో దేశం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు రష్యా, అమెరికా, బ్రిటన్ ఇవన్నీ మనకు సపోర్ట్ చేస్తాయి. ఏవి చేస్తే ఒకవేళ చైనా ఒకటి సపోర్ట్ చేస్తుందేమో అనుకుంటున్నాం. అలాగే ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎందుకు అంత దుందుడుగా వెళ్తున్నాడు? ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళు ఎవరు ఇంత దుందుడుగా కనిపించిన, బహుశా నవాజ్ షరీఫ్ ఆ టైంలో ఉన్న పర్వేజ్ ముషారఫ్ లాంటి వాళ్ళు కాస్త ఉద్రేకంగా వెళ్ళిన సందర్భాన్ని చూశాను తప్ప ఎందుకు ఈ వ్యక్తి ఇంత దుందుడుగా వెళ్తున్నాడు? ఎవరైనా డైరెక్షన్స్ ఇస్తున్నారు అనుకోవాలా, లేకపోతే తన ఇంటెన్షన్స్ ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవాలి? ఇక్కడ సార్ నేను చిన్న ఎగ్జాంపుల్ తెలుగులో ఉంది, అది చెప్పమంటారు. అవార్డు 2 కుండలో నీళ్లు ఫుల్గా ఉంటే అది ఎప్పుడు తొలగదు, అది ప్రశాంతంగానే ఉంటుంది. విన్నారా సార్? సగం నీళ్లు ఉన్నవే ఉలికి పడుతుంది, ఎందుకంటే దానికి ఆత్రం ఎక్కువ. అదే టైప్ లో పాకిస్తాన్ తో ఏం లేదు, ఊరికే చూపించడానికి గాంభీర్యానికి స్టెప్ వేస్తున్నాం, ముందుకు వస్తున్నాం అంటున్నాడు. యుద్ధం చేసే ధైర్యం పాకిస్తాన్ కి లేదు సార్. బాజ్వా ఉన్న సందర్భంలో, అనంతకృష్ణ గారు, బాజ్వా ఉన్న సందర్భంలో అంతగా ఎక్కడా కనిపించలేదు. అంటే సమ్వాట్ ఈయనతో పోల్చుకుంటే, ఆసిఫ్ మునీర్తో పోల్చుకుంటే బాజ్వా కాస్త బ్యాలెన్స్డ్ గానో లేకపోతే కాస్త ఆచూతీచి వ్యవహరించేవాడు. కానీ ఈయనందుకు ఇంత అగ్రెసివ్ గా వెళ్ళిపోతున్నాడు, అది కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో తనని తాను ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికా? సార్ ఇప్పుడు ఒక తప్పిదం జరిగింది, దాన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి అంటే వాళ్ళ మీదకి రాకూడదు, తప్పు మాది కాదని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎవిడెన్స్ అన్ని దొరికినవి, వాళ్ళ ఫోటోలతో సహా. నిన్న పాక్ హై కమిషన్ లో కేక్ కట్ చేశారు. మరి వాళ్ళది లేనప్పుడు ఎందుకు చేస్తారు సార్ ఆ విషయం? చూడండి, ఫోటోలతో సహా వచ్చిన ఈ రోజు సమాధానం కూడా లేదు, అడిగితే సమాధానం కూడా లేదు. ఇప్పుడు నేను తప్పు ఏదో ఒక దగ్గర అయితే నా ఇంట్లో నేను కేక్ కట్ చేస్తున్నట్టే వాళ్ళ మీద నేను తప్పు చేసినాను. ఇప్పుడు నా మనసుకు చేసినందుకే కదా నేను హ్యాపీగా కేక్ కట్ చేస్తున్నాను. దాని అర్థం అదే కదా సార్. ఒక్కటే సార్, ఇవన్నీ కాదు. మనము ఐక్యమత్యంగా ఉండి ఈ 3-4 డేస్ లో మనం ఉన్నా లేకున్నా మోడీ గారు తీసుకున్న డిసిజన్ అంతర్జాతీయ ప్రపంచ దేశాలన్నీ నివ్వరపోయేలాంటి ఒక రిజల్ట్ వస్తుంది. మళ్ళీ మీ ఛానల్ కి వచ్చి నేను అంటారు. అనంతకృష్ణ గారు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీతో చాలా విషయాలు ఇంకా మాట్లాడాలని ఉంది. తెలుగు ప్రజలు చూస్తున్నారు, మీలాంటి వాళ్ళ మాటలు ఈ సందర్భంలో చాలా ముఖ్యం. ఎందుకంటే 2 వర్షన్స్ ఎక్కువ వినిపిస్తున్న సందర్భంలో ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. భారత్ తన ప్రతాపాన్ని చూపించే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే మీరు చూడొచ్చు, అరేబియా సముద్రంలో తన ప్రతాపాన్ని రుచి చూపించే ప్రయత్నం చేస్తోంది. ఐఎన్ఎస్ కి సంబంధించి మీరు చూడొచ్చు, ప్రస్తుతం వాటిని ప్రయోగించడం జరిగింది. ఐఎన్ఎస్ సుమిత్ర, ఐ బిలీవ్ సబ్జెక్ట్ కరెక్షన్ తప్పైతే కనుక చెప్పే ప్రయత్నం చేయండి. ఐ జస్ట్ కరెక్ట్ మై సెల్ఫ్. విజువల్స్ మీరు చూస్తున్నారు ఐఎన్ఎస్ కి సంబంధించి తన ప్రతాపాన్ని. ఎందుకంటే అక్కడ తన రుచి అంటే చూపిస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ పాకిస్తాన్ కాస్త ఆలోచించే అవకాశం ఉంటుంది. భయపడుతోంది పాకిస్తాన్ అనే మాట పుష్కలంగా వినిపిస్తోంది. ఎందుకంటే నేవీ వార్ షిప్స్ కి సంబంధించి మిజైల్ టెస్ట్ ను అరేబియా సముద్రంలో చేసిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ఇండియన్ ఆర్మీకి సంబంధించి కూడా తన ఐఎన్ఎస్ సూరత్, ఐఎమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్, అక్కడ ఐఎన్ఎస్ సుమిత్ర ఐఎస్ సూరత్ తన టార్గెట్ కి సంబంధించి చూస్తున్న పరిస్థితి. ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ జాయింట్ డెవలప్డ్ మిజైల్ అంటూ ఉంటారు. ఇది 70 కిలోమీటర్లు, అంటే 70 కిలోమీటర్ల రేంజ్. అంటే ఆలోచించే ప్రయత్నించండి, ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సరిహద్దుని ఛేదించగలదు, అక్కడ లక్ష్యాన్ని టార్గెట్ చేయగలదు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇది షార్ట్ రేంజ్ మిసైల్ అనే చెప్పుకోవాలి. మీడియం రేంజ్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది కాదబ్బా, మిసైల్స్ కాదు, మనుషులతో పోరాడి చూపించండి. మిసైల్స్ వరకు ఎందుకు, మనుషులతో పోరాడి చూపించండి. పిడికిలి దెబ్బకే సరిహద్దుల్లో చేతిలో మారణాయుధాలు లేకపోయినా పిడికిలి దెబ్బెంటో రుచి చూపించిన ప్రతాపం భారత పౌరులది. మీకు మిజైల్స్ కూడా వేస్ట్. ముఖాముఖి వస్తే మా వాళ్ళు అరిచే అరుపులకే సగం మంది గుండెకి చేస్తారు. మా వాళ్ళు భారత్ మాతాకి జై అంటే చాలు, ఆ సౌండ్కే సగం గుండె పగిలి వస్తారు మీరు. ఇది ఈరోజు సగటు భారతీయుడు అనుకుంటోంది. ఎందుకంటే భారత్ యుద్ధం కోరుకోలేదు, కానీ మీరు కయ్యానికి కాలు దువ్వారు.
మీ జైష్ మహమ్మద్, మీ లష్కర్ తైబా, మీరు మీ దిక్కుమాల మీటింగ్లు అంటూ కూడా ప్రస్తుతం తిట్టుకుంటే అర్థం చేసుకోవచ్చు. అనంతకృష్ణ గారు మనతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. అనంతకృష్ణ గారు, బహుశా మేబీ కాస్త హద్దు దాటేస్తున్నామా అని ఒక అంశానికి సంబంధించి అటువంటి బట్ ఎందుకో తెలియని ఒక కోపం వస్తోంది ఈరోజు ఈ ఘటన తర్వాత. ఉరికి సంబంధించి ఆ తర్వాత చూసాం ఆ పరిస్థితుల తర్వాత. సో ఈరోజు పహల్గామ్కి సంబంధించి టూరిస్టుల మీద దాడి చేయడం, ఇది తన టెర్రరిస్ట్ వాదానికి సంబంధించి ఎలా చూడాలండి? పాకిస్తాన్ నాకు సంబంధం లేదంటోంది అనంతకృష్ణ గారు అసలు నాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకుంటోంది. అక్కడ టెర్రరిస్టులు కూడా కీలక వ్యక్తిగా మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా నాకు సంబంధం అని చెప్పి వీడియో రిలీజ్ చేసి భయపడుతున్న పరిస్థితి ఉందనుకోవాలి. ఇక్కడ తప్పు చేసిన వాడు నేను తప్పు చేసిన ఎప్పుడన్నా ఒప్పుకుంటారా? ఎప్పుడు ఒప్పుకోరు. ఇంకోటి, ఈ ముస్లిం కంట్రీస్ అసలే ఒప్పుకో, పాకిస్తాన్ అసలే ఒప్పుకోదు. ఎవిడెన్స్ తో ఐక్యరాజ్య సమితిలో కొన్ని మనం దృశ్యాలు పెట్టినా కూడా నేను చేయలేదనే తప్పించుకున్నది. ఎందుకంటే విత్ ఎవిడెన్స్ తో పెట్టాము కొన్ని విషయాలలో. ఎగ్జాంపుల్ కార్గిల్ కూడా ఏం చెప్పిందంటే అసలు నాకు సంబంధమే లేదన్నది. పంపింది వాళ్ళ ఆర్మీ, వాళ్ళ మనుషులే, టెర్రరిస్టులని ఆర్మీ డ్రెస్ చేసి పంపింది. కార్గిల్ యుద్ధం మేము అటెండ్ చేశాం సార్, విన్నారా? నేను చూసాం కళ్ళతో. సార్ ఎలా ఉంటుందండి వాళ్ళ మైండ్ సెట్, ఎలా ఉంటుంది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే కార్గిల్లో మీరున్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఒకటే సార్, ఇండియా డెవలప్ కాకూడదు, ఇండియాలో ఎప్పుడు అశాంతిని నెలకొల్పాలి. విన్నారా సార్? ఇండియా ఎప్పుడు అంటే వాళ్ళ కంట్రీ లాగానే కావాలి. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇండియా ఏ స్టేజ్ లో ఉంది, పాకిస్తాన్ ఏ స్టేజ్ లో ఉంది ప్రపంచానికి తెలుసు. వాళ్ళేమో ఆయుధాలను, టెర్రరిస్టులను నమ్ముకున్నారు. మనం శాంతిని, మనం డెవలప్మెంట్ నమ్ముకున్నాం. వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏంటంటే మనం డెవలప్మెంట్ చేసి దేశాన్ని బాగుపరచాలని మన నాయకులు అనుకుంటారు. అక్కడున్న నాయకులు ఏంటంటే వీళ్ళు కొట్టుకొని చావాలి, టెర్రరిస్ట్ లో పోవాలి, మనం పదవి కాపాడుకోవాలి. ఎగ్జాంపుల్ ఇమ్రాన్ ఖాన్ ఇండియాకు సపోర్ట్ కొంచెం బాగా మాట్లాడాడని చెప్పి ఇమ్రాన్ ఖాన్ లోపలి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఉంటారో తెలియదు, వాళ్ళ ప్రెసిడెంట్ ఎప్పుడు జైలుకు పోతారో తెలియదు. ఎవడు 5 సంవత్సరాలు అక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో ఉన్నది లేదు. వాళ్ళకి ఒకటే, వాళ్ళ పబ్బం గడుపుకోవాలి. రాజకీయ నాయకులు వాళ్ళ పదవులు కాపాడుకోవాలంటే పాకిస్తాన్ లో ఎప్పుడు అస్థిరత్వమే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మన దగ్గర మనం శాంతియుతంగా, మనం ప్రపంచ దేశాలకు ఒక ఎగ్జాంపులర్ దేశంగా మనం ముందుకెళ్లాలని మన నాయకులు కోరుకుంటున్నారు. మన నాయకుడు, మన ప్రధానమంత్రి గారు. సార్ ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఖతార్ కూడా ఈ ఘటనకు సంబంధించి ఖండించింది. ఒకటే చెబుతోంది, ద స్టేట్ ఆఫ్ ఖతార్ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ స్ట్రాంగ్ కండెమనేషన్ అండ్ denunciation of attack that took place in Pahalgam, Jammu and Kashmir, which resulted in casualties and injuries. The Ministry of Foreign Affairs reiterates the state of Qatar's stance against violence, terrorism and criminal acts regardless of their motivations and justifications. The ministry extends its condolences to the families of the victims and to the government and the people of Republic of India and wishes a swift recovery to the injured. ఒక్కసారి నేను మళ్ళీ అనంతకృష్ణ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనంతకృష్ణ గారు, ఇటు ఖతార్ కూడా సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి, గతంలో ఇటువంటి సినారియో లేదు. గతంలో సపోర్ట్ కండెమ్ చేసిందంటే మీరు అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఒక టెర్రరిస్ట్ అని చెప్పి ముద్రపడిన కంట్రీ వాళ్ళు కూడా నిన్న కండెమ్ చేశారు, ఇది కరెక్ట్ కాదని. పాకిస్తాన్ లో కూడా కొంతమంది ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్ కనేరియా ఈజ్ అ హిందూ, వాడు కూడా ఆయన కూడా కండెమ్ చేశారు, ఇది పిరికి పంద చర్య అని. అంటే అవును, ఇప్పుడు అక్కడ ఉన్న మనుషులు కూడా చేస్తున్నట్టు మీరు అర్థం చేసుకోండి. ఆ దేశ పరిస్థితి ఎట్లుంది, అక్కడ ఉన్న లీడర్లు ఎలాంటి వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు చూసినా జమ్మూ కాశ్మీర్ లో ఒకటే సార్, కాశ్మీర్ ప్రశాంతంగా ఉండకూడదు. వాళ్ళ ఏమో కాశ్మీర్ ప్రశాంతంగా ఉండకుండా డిస్టర్బ్ చేస్తే ఇండియా ఆటోమేటిక్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు ఏమైందంటే మనం 5th పొజిషన్ లో ఉన్నాము, ఇంకా డెవలప్ అవుతుంది. వాళ్ళ దగ్గర ఇప్పుడు తిండి తినడానికి సరిగ్గా డబ్బులు లేవు. ఎందుకు 2022లోనే కేజీ గోధుమ పిండి కొనుక్కోవాలంటే 300, 400, 500 పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉంది కదా అక్కడ. ఇప్పుడు కూడా 400 పెట్రోల్, 800 చికెన్ నడుస్తుంది అక్కడ. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఏమి లేవు. అయినా కూడా వాడికి ఏదో ఒక విధంగా ఒక దేశాన్ని ఇప్పుడు వారు వస్తే వారు యూజ్ చేసేటంత శక్తి కూడా పాకిస్తాన్ తో లేదు సార్. పెట్రోల్ పోసుకొని ఆయుధాలన్నీ బార్డర్కు తీసుకొని రావాలన్న పరిస్థితి కూడా లేదు. గాంభీర్యానికి అదో బెదిరిద్దామని చెప్పి చేస్తున్నాడు. కానీ వారు వచ్చిందంటే 30 కాదు 40 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోతుంది పాకిస్తాన్.
వారు వస్తే ఇంకా పాకిస్తాన్ ఉండదు సార్, మ్యాప్ లో పాకిస్తాన్ ఉండదు. ఇది ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం మనకు దొరికింది. బంగ్లాదేశ్ ఎట్లా సపరేట్ గా అయిందో అట్లా బలూచిస్తాన్ సపరేట్ చేసేసి పిఓకు మనం తీసుకున్నామంటే పాకిస్తాన్ చిన్న కంట్రీ అయిపోతుంది. దాని తోక ఇంకేముంటుంది పాకిస్తాన్, బలూచిస్తాన్ వెళ్ళిపోతే పావు కేజీ మిగులుతుందేమో పాకిస్తాన్ ఇంకా అక్కడ. సార్ 3 తీసేస్తాము, పిఓకి వచ్చేస్తుంది, బలూచిస్తాన్ సపరేట్ అయితే ఇంకెక్కడ పాకిస్తాన్ ఉంటుంది? బహుశా పంజాబ్ కి సంబంధించి పాకిస్తాన్ పంజాబ్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటుందేమో. అంతే, పంజాబ్ కరాచీ అవి 2-3 ఉంటాయి అంతే. బంగ్లాదేశ్ కంటే చిన్న కంట్రీ అవుతుంది. ఈ అవకాశాన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎట్లా వాడతారనేది ఇది మంచి ఆప్షన్ అంటున్నాను నేను. మళ్ళీ మూడు ఒకవేళ మనం 3 ఆప్షన్లు మనకు ఇప్పుడున్నవి. మనం అటాక్ చేసినా, వారు స్టార్ట్ చేసినా, వాళ్ళ మీద ఏం ప్రయోగించినా, ఏ దేశము మనను ఎందుకు చేసిందనే క్వశ్చన్ మాత్రం రాదు. ఎందుకంటే మనం దెబ్బ తిన్నాం గనక వాళ్ళు యాక్షన్ తీసుకున్నారని చెప్తారు. ఎగ్జాంపుల్ కు హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ ఎంబటి దాడి చేసింది. ఏ దేశం అన్న ఖండించలేదు కదా. ఎందుకంటే వాళ్ళ మీద అటాక్ చేసినా మేము అటాక్, ఇప్పుడు మన పౌరులను చంపిండు, మేము మా ప్రతీకార చర్య మేము తీసుకుంటున్నాం అంటాం. ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఈ టైంలో అయితే ఎవరు చేయరు సార్. అందుకే మేమే ఎదురు చూస్తున్నాం ఏం యాక్షన్ తీసుకుంటారో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అని చెప్పి మేము కూడా ఎదురు చూస్తున్నాము. 3-4 days లో మళ్ళీ చెప్తున్నాం, ప్రపంచం ఆశ్చర్యపోయే రిజల్ట్ అయితే వస్తుంది. అనంతకృష్ణ గారు, మీరు, నేను, మనం అందరూ అదే ఎదురు చూస్తున్నాం భారత్ ప్రతీకార చర్యకు సంబంధించి. కానీ ఇక్కడ ఇంకొక మాట తల మీద రైజ్ అవుతోంది ఏంటంటే బలూచిస్తాన్ అంశం మీరు తెర మీద తీసుకొచ్చారు ఇక్కడ. సో బలూచిస్తాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ బోర్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో చైనా అడుగుపెట్టే అవకాశం ఉందా? ఇక్కడ చైనా ఏమైనా పాకిస్తాన్కి మద్దతుగా నిలబడే అవకాశం కనిపిస్తోందా అండి? ఇప్పుడైతే చెయ్యదు సార్. ఎందుకంటే ప్రపంచ దేశాలు మొత్తం భారతీయులు ఉన్నందుకు చైనా కూడా ఒకవేళ స్టెప్ వేయాలంటే ఆలోచన చేస్తారు. చైనా కూడా భారతదేశంతో విరోధి చేసుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ ఉండాలని ట్రై చేస్తారు. ఎందుకంటే భారతదేశము ఎదుగుదల దేశం. ఇది ఇప్పుడు రైజింగ్ కంట్రీ మంది. ఇప్పుడు 5th పొజిషన్ లో ఉంది. ఇంకా ముందుకు దూసుకెళ్లే కంట్రీతో ఎవరు విరోధం చేసుకోవాలని అనుకోరని మేము అనుకుంటున్నాం సార్. ఓకే, అంటే మీరు అన్నట్టుగా బహుశా చైనాకి సంబంధించి ఎప్పుడైతే ట్రేడ్ వార్ ప్రారంభమైందో అప్పుడు చైనా భారత్ సహాయం కోరింది, భారత్ను కూడా కలుపుకు వెళ్దామంటూ చెప్పుకొచ్చిన సందర్భంలో ఇప్పుడు ఆ ఇనిషియేటివ్లో కావచ్చు భారత్ ఒక అడుగేస్తే ఇక్కడ పాకిస్తాన్ కార్నర్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా పూర్తిగా? సార్ మనము ఒకవేళ యాక్షన్ తీసుకుంటే చైనా డైరెక్ట్ గా అయితే సపోర్ట్ చెయ్యదు. ఇండైరెక్ట్ గా ఏమన్నా చేస్తే చెప్పలేము, కానీ డైరెక్ట్ గా ఓపెన్ గా అయితే చెయ్యదు సార్. ఓపెన్ గా ఒకవేళ చైనా ఇక్కడ చేసింది అంటే అటు రష్యా గానీ, అమెరికా గానీ, ఇంగ్లాండ్ గానీ మనకి ఇమీడియట్లీ సపోర్ట్ చేస్తాయి. అప్పుడు ఇంకా మరి వరల్డ్ వార్ వచ్చే ఛాన్స్. రష్యా సపోర్ట్ గా వెళ్తుందా? ఎందుకంటే చైనా కాస్త దోస్తానా కనిపిస్తోంది రష్యాకి. సో న్యూట్రల్ గా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవాలా రష్యా, లేకపోతే భారత్ కి సపోర్ట్ వస్తుందా? రష్యా ఎప్పటికీ ఉండదు సార్. మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు రష్యా మనకు నమ్మిన బంటూ. ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ ఇప్పటి వరకు చెరగలేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల రష్యా విడిపోతుంది అనుకున్నాము, కానీ మొన్న ఈ ఉక్రెయిన్ ఈ యుద్ధంలో కూడా రష్యాకు పోయి ప్రైమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడిందో తెలుసు మీకు. దాన్ని కామ్గా సాల్వ్ చేసి వచ్చారు. అప్పుడు అనుకున్నారు రష్యాతో తెగదమ్ములు అయితే ఇండియా, కానీ కాదు. అది మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రష్యా మనము నమ్మిన పంట, వాళ్ళు మనకు నమ్మిన పంట. ఎప్పటికీ ఆ బంధం తెగదు సార్. రైట్. అనంతకృష్ణ గారు, ఒక్క మాట చివరాఖరిలో మీరు వెళ్లే ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ముందున్న ఆప్షన్ ఏంటి? ఎందుకంటే భారత్కి సంబంధించి అగ్రెసివ్ మోడ్లో ఉంది, ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆచితూచి అడుగులు వేస్తోంది. తీసుకున్న యాక్షన్ మాత్రం పాకిస్తాన్ తన జీవితాంతం గుర్తుపెట్టుకునేటట్టుంటుంది. పాకిస్తాన్ ముందున్న ఆప్షన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? పాకిస్తాన్ ముందు ఏ ఆప్షన్ లేదు సార్. ఓన్లీ వాళ్ళు బార్డర్ కు షిఫ్ట్ చేశారు. ఫ్లైట్స్, జెటర్ ఫ్లైట్స్ మామూలుగా బార్డర్ కు 2 డ్యూలు అంటారు. ఒక డ్యూలో 3 బ్రిగేడ్లు అవి ఉంటాయి. అది మొత్తం పెద్ద స్టోరీ. 2-3 డ్యూలే మూవ్ చేశారు వాళ్ళు. మొత్తం ఆరు మేము చేయలేదు, సర్టన్ ఏరియాలో చేశారు. ఎందుకంటే మేము కూడా రెడీగా ఉన్నామని మనం బెదిరిద్దామని, కానీ ఏమి చేయలేదు. ఎందుకే కూడా పీకలేదని చెప్తున్నా. కాకపోతే కొంచెం ప్రాణ నష్టం అవుతుంది, కానీ ఇప్పుడు కాదు, ఇంకో 20 తరాలైనా పాకిస్తాన్ ఇండియాను గెలవలేదు సార్. మేము పోయినా వచ్చే జనరేషన్ అయినా ఇంకే జనరేషన్ వచ్చినా భారత్ను గెలిచి సమస్యే లేదు. పాకిస్తాన్ అంత సీన్ లేదు. ఓకే, కానీ మనం పోయినా మన జనరేషన్, మన పిల్లలు వచ్చినా భారతదేశంలో చేతి పెట్టి గెలిచారు సార్. అదైతే పాకిస్తాన్ కు లేదు, ఇక ముందు కూడా రాదు సార్. అది
ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి కనుక దిగితే భారత్ కూడా ప్రతిఘటన గట్టిగానే ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్లో భారతదేశానికి సంబంధించి ఏ ప్రాంతాల మీద దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ఏ ప్రాంతాలని మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే మనం అనుకున్నట్టుగా ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, మిగతా అన్నీ కూడా ఏ స్టేట్స్ మీద ఇంపాక్ట్ పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది, ఇంపాక్ట్ చూపించే అవకాశం ఎలా ఉంటుందండి పాకిస్తాన్ ఒకవేళ అటాక్ చేస్తే కనుక? సరిగా వినిపిస్తుంది సార్, చెప్పండి. ఒకవేళ పాకిస్తాన్ కనుక యుద్ధంలోకి దిగి ఒకవేళ అటాక్ చేస్తే కనుక ఏ రాష్ట్రాల మీద ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ఏ రాష్ట్రాలని ప్రభుత్వం సెక్యూర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ముందుగా? సార్ ఫస్ట్ అటాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్. అవును, అది వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అది. నెక్స్ట్ వచ్చేసి మనకు బెంగాల్. ఓకే, బెంగాల్, త్వరలో పంజాబ్. ఓకే, ఈ మూడింటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అంటే పంజాబ్ అంటే మనకి పోనీ ఇటువైపు నుంచి అనుకోవచ్చు, కాస్త ఢిల్లీకి దగ్గరగానో లేకపోతే అరేబియా సముద్రం నుంచి అనుకోవచ్చు. పంజాబ్ ఇప్పుడు బటాండా ఉంది, బటాండా నుంచి 6 కిలోమీటర్లే బార్డర్. ఓకే, అంటే బెంగాల్ నుంచి ఎలా అండి? 3 స్టేట్లకి అంటే కొంచెం ఎఫెక్ట్ పడుతుంది ఎక్కువ. ఇప్పుడు మనది ఉంది, మన స్టేట్ ఇక్కడ సెంటర్ లో ఉంది, మనకు పెద్ద బార్డర్ కంట్రీస్ రాజస్థాన్, పంజాబ్, తర్వాత పశ్చిమ బెంగాల్. ఓకే, బట్ పశ్చిమ బెంగాల్ ఎలా అంటే, ఎందుకంటే మనకి అది బంగాళాఖాతం వైపు వస్తుంది, ఇది చూస్తే అరేబియా సముద్రం వైపు ఉంది. సార్ పశ్చిమ బెంగాల్ కు బంగ్లాదేశ్ ఉంది, మనకి ఇక్కడ వీళ్ళు కూడా ఉంటారు, పాకిస్తాన్ వాటర్ కూడా తగులుతున్నారు. ఓకే, మనకి ఎక్కువ డ్యామేజ్ అనుకుంటే ఫస్ట్ జేఎండ్కే, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఓకే, ఇవన్నీ బార్డర్ లో వచ్చేటి, వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, ఉత్తరప్రదేశ్, ఓకే, ఉత్తరప్రదేశ్, ఏవేవి బార్డర్ ఏరియాలో ఉన్నావో స్టేట్స్ వాటికి ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఎక్కువ ఎఫెక్టెడ్ అంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఓకే, రాజస్థాన్ మా దీంట్లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనంత కృష్ణ గారు ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి అంశానికి సంబంధించి మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. బట్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ అనంత కృష్ణ ఇంతవరకు మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు, తన అనుభవాన్ని పంచుకున్నారు. జరగబోయే అంశాలకు సంబంధించి ఏం జరగచ్చు అనేది తన అనుభవాన్ని పూర్తిగా నెమరవేసుకుని విశ్లేషించి మన ముందుంచే ప్రయత్నం చేశారు. ఆయన చెబుతోంది ఒక్కటే, పాకిస్తాన్కి ఇంకొక 3-4 రోజుల్లో మంచి బుద్ధి చెప్పబోతోంది. జీవితాంతం షాబాజ్ షరీఫ్ బతుకున్నంత కాలం, అలాగే మునీర్ మాట్లాడుకుంటున్నాగా నేను తోపు అని ఫీల్ అయిపోతున్న మునీర్ కూడా గట్టిగానే సమాధానం వెళ్ళబోతోంది. బహుశా ఇప్పటికే పాకిస్తాన్ తన ఇన్సైడ్లోనే గట్టిగా ఇచ్చిందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఏం జరగబోతుందని ఆసక్తికరంగా మారుతోంది. మీకేమనిపిస్తోంది? ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య క్షణం ఆ ఉత్కంఠ ఇంకా పెరుగుతూనే ఉంది. ఇటు భారత్ సై అంటోంది, పాకిస్తాన్ ఇప్పటికే మీటింగ్ పెట్టుకుంటోంది, గగనతలాన్ని పూర్తిగా బందీ చేసుకుంది. ఇక భూతలానికి సంబంధించి తన పిచ్చి ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. పిచ్చి ప్రతాపం. ఇక జలమార్గానికి సంబంధించి పాకిస్తాన్ మన ముందు ఎందుకు పనికిరాదు అనే ఒక చర్చ జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధానికి దూకుతుందా? ఇప్పటికే IMF ఇచ్చిన ఆ డబ్బులతో తన ప్రజలకి భోజనం పెడుతున్న పరిస్థితి. బహుశా ఒక దేశాన్ని కించపరచున్న ఉద్దేశం కాదు, కానీ ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి మాత్రం, మనకి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మాత్రం గట్టిగా ఒక మంచి సమాధానం ఇవ్వాల్సిందే. తొక్క దెబ్బ తగిలితే ఒక దెబ్బ ఏం కొట్టాడ్రా అని చెప్పి ప్రపంచం అనుకోవాలా, దిమ్మ తిరగాల, మైండ్ బ్లాక్ అవ్వాలా. ఇంకోసారి భారత్ అంటే బాడీలో వైబ్రేషన్స్ రావాలా, ఊగిపోవాలా, భూకంపాలు వచ్చేలా ఒక్కొక్కడికి అలా ఉండాలి దెబ్బ. ఈసారి భారత్ ఇవ్వబోతోంది అదే. సమాధానం మామూలుగా ఉండదు, కొట్టి కుంభస్థలాలు పగులుతాయి ఒక్కొక్కడికి. ఈసారి అలాగే ఉండబోతోంది. చర్చ అదే జరుగుతోంది. చూద్దాం పీఓకే ఈసారి లాగే ప్రయత్నం జరుగుతుందా, భారత్ ఏం చేయబోతోంది అనేది యావత్ ప్రపంచం 2 కళ్ళు పెట్టి రెక్కించి మరీ చూస్తోంది. ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.